22 ఏళ్ల ఒక యువ తేజం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడే అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా క్రికెట్ దిగ్గజాల మధ్య తన పేరును చేర్చాడు. 6 మ్యాచ్లు, అందులో 3 సెంచరీలు, 3 సెంచరీలలో 2 డబుల్ సెంచరీలు, ఒక 150+ స్కోర్. ప్లేయర్ టు హిట్ మోస్ట్ సిక్సెస్ ఇన్ ఎ టెస్ట్ ఇన్నింగ్స్ అన్న ట్యాగ్ను తను 6వ టెస్ట్ మ్యాచ్లోనే సొంతం చేసుకోవడం, యంగెస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ టు డబుల్ సెంచరీస్ లిస్టులో 3వ స్థానం. మొదటి 3 సెంచరీలు 150+ రన్స్గా స్కోర్ చేసిన మొదటి ఇండియన్ బ్యాట్స్మెన్. ఒక సిరీస్లో 20 సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాట్స్మెన్. ఇలా చదువుకుంటూ పోతే ఇంకో 10 రికార్డులుంటాయి. ఈ రికార్డుల లిస్టు ఒక టీంది కాదు, ఒక ప్లేయర్ది. తనెవరూ కాదు, యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్. ఈ రోజు ఇన్నింగ్స్ లో బద్దలు కొట్టినటువంటి రికార్డులు. రాజ్కోట్లో జరుగుతున్న 3వ టెస్ట్ 4వ రోజు దాదాపుగా ఇండియా విజయం ఖాయమైనట్లే. 196 ఫర్ 2 స్కోర్ వద్ద 4వ రోజు ఆట మొదలుపెట్టిన బ్యాట్స్మెన్ గిల్ మరియు కుల్దీప్ మంచి స్ట్రోక్ ప్లేతో మెల్లగా ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్ కు ఎటువంటి ఛాన్స్లు ఇవ్వకుండా తన సెంచరీ వైపు దూసుకుపోయే ప్రయత్నంలో కుల్దీప్ తప్పిదం వల్ల గిల్ రన్అట్ అయ్యాడు. 151 బాల్స్లో 91 రన్స్ స్కోర్ చేసిన గిల్ తన 4వ సెంచరీ త్రుటిలో తప్పింది. కొద్దిసేపటికే కుల్దీప్ కూడా రూట్ బౌలింగ్లో స్లిప్స్కు క్యాచ్ ఇచ్చి 27 పరుగులకు అవుట్ అయ్యాడు. నైట్ వాచ్మెన్గా వచ్చిన కుల్దీప్ 91 బాల్స్లో 27 రన్స్ చేసి టీంకి మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చాడు. 3వ రోజు రిటైర్స్ హార్ట్స్గా వెనుతిరిగినటువంటి జైస్వాల్ గిల్ స్థానంలో క్రీజ్కు వచ్చాడు. 104 రన్స్ స్కోర్ చేసిన జైస్వాల్, కుల్దీప్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఇద్దరూ కూడా కలిసి ఇంగ్లాండ్ బౌలర్ల మీద తాండవం మొదలుపెట్టారు. 4లు, 6లతో ఇంగ్లాండ్ బౌలర్స్ కు చెమటలు పట్టించారు. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 18 సిక్సెస్ కొట్టాడు ఇండియన్ బ్యాట్స్మెన్. ఆండర్సన్ వేసినటువంటి ఒక ఓవర్లో జైస్వాల్ 3 బాల్స్లో 3 సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జైస్వాల్ ఈ సిరీస్ లో తన 2వ డబుల్ సెంచరీ చేసి యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ టు డబుల్ సెంచరీస్ లిస్ట్ లో 3వ స్థానంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. 236 బంతులలో ఆడి అవుట్ అవ్వకుండా జైస్వాల్ 214 పరుగులు చేశాడు. అందులో 14 ఫోర్స్, 12 భారీ సిక్సర్లు కొట్టి ఒక ఇన్నింగ్స్ లో 12 సిక్సర్స్ కొట్టిన మొదటి ఆటగాడుగా వరల్డ్ రికార్డును సాధించాడు. మరోవైపు బ్యాటింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ తన 2వ సెంచరీ స్కోర్ చేసిన జైస్వాల్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. 72 బాల్స్ లో 6 ఫోర్స్, 3 సిక్సెస్ తో 68 రన్స్ వద్ద నాట్అవుట్ గా నిలిచాడు. 430 ఫర్ 4 ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ కు 557 భారీ లక్ష్యం ముందు పెట్టారు. లిస్ట్ లో ఇంకా ఒకరోజు మిగిలి ఉంది. దాదాపుగా 140 ఓవర్స్ లో 557 రన్స్ ఛేదించడం అంటే ఒక పెద్ద ఫీట్ అనే చెప్పాలి. అందులోనూ 2వ రోజు టీంకు దూరమైనటువంటి అశ్విన్ కూడా మ్యాచ్ లో తిరిగి రావడం ఇండియాకు ఒక మేజర్ బూస్ట్. బ్యాటింగ్ స్టార్ట్ చేసినటువంటి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ఎవరు పెద్ద క్రీజ్ లో టైం స్పెండ్ చేసింది లేదు. మన బౌలర్లు విరుచుకుపడడంతో 122కే ఆల్ అవుట్ అయింది టీం ఇంగ్లాండ్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి టీం భారాన్ని మోసినటువంటి బెన్ డెకెట్ 4 పరుగులకే రన్అట్ అయ్యాడు. జాక్ క్రాలీని బుమ్రా 11 రన్స్ వద్ద అవుట్ చేశాడు. ఓలీ పోప్, జో రూట్, జానీ బారిస్టోలను వెంటనే అవుట్ చేశాడు జడేజా. 50 రన్స్కే 7 వికెట్స్ ని కోల్పోయిన ఇంగ్లాండ్ కు టామ్ హర్లీ మరియు మార్క్ వుడ్ పుణ్యమా అంటూ 100 రన్స్ క్రాస్ చేసి 122 వద్ద ఆల్ అవుట్ అయింది. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ లో హైయెస్ట్ స్కోర్ 33, అది కూడా ఒక బౌలర్ చేయడం విశేషం. ఇండియన్ బౌలర్స్ లో జడేజా 5 వికెట్స్, కుల్దీప్ 2 వికెట్స్, బుమ్రా మరియు అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. 434 రన్స్ తేడాతో రికార్డు ఘన విజయం సాధించిన టీమిండియా ఈ సిరీస్ లో 2-1తో ముందంజలో ఉన్నారు.